గత సర్కారు చేసిన 7 లక్షల కోట్ల రూపాయల అప్పులకు తమ ప్రభుత్వం 54,000 కోట్ల రూపాయలు వడ్డీగా చెల్లించిందని తెలిపారు. గత సర్కారు చేసిన 7 లక్షల కోట్ల రూపాయల అప్పులకు తమ ప్రభుత్వం 54,000 కోట్ల రూపాయలు వడ్డీగా చెల్లించిందని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. 6 గ్యారెంటీలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిందన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసి 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని నారాయణ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 80% సబ్సిడీతో రైతులకు అందిస్తున్న 181 స్ప్రింక్లర్ల పైపుల యూనిట్లను ఎమ్మెల్యే కసిరెడ్డి నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో అందజేశారు. షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మి, సీఎంఆర్ చెక్కులు కూడా ఎమ్మెల్యే అందించారు. గౌరవ మంత్రి గారిని కలవడం జరిగింది. ఇప్పటికే ఒక 1000 యూనిట్లను మీరు డబ్బులు కడితే వాళ్ళకి అందరికి ఇస్తామని చెప్పినారు. ఇక్కడ చాలా స్పందన కూడా ఉంది. ఎక్కువ మంది ఇప్పుడు ఈ మండలిని ఎందుకు ఎక్కువగా వస్తున్నాయని కూడా చెప్తాను. మరి 676 కూడా ఇమీడియట్గా పెట్టినట్లయితే ఇమీడియట్గా ఈ వారం రోజులు 10 రోజుల లోపటినే అవి తెప్పించి ఇద్దామని చెప్పేసి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎవరున్నా కూడా రైతులు వీళ్ళకి 181 ఇచ్చేసేసి మాకందరికి ఇస్తారో ఎవరు అనేది కూడా ఆలోచన ఉండొచ్చు. కానీ ఖచ్చితంగా ఈ మిగతా వాళ్ళకందరికీ కూడా ఎవరైతే డబ్బులు కట్టి ఉన్నారో వాళ్ళకందరికీ కూడా ఈ స్ప్రింక్లర్స్ ఇమీడియట్గా చాలా తొందరగానే సప్లై చేస్తామని చెప్పి